హాయ్ వ్యూయర్స్. నేను ఈరోజు డాప్లర్ గురించి చెప్పదలుచుకున్నాను. డాప్లర్ అంటే రక్త ప్రసరణ ఎలా వెళ్తోంది? అంటే ఏదైతే ప్రెగ్నెంట్ వుమెన్ స్కాన్‌కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ మీకు స్కాన్ ఫైండింగ్స్‌లో డాప్లర్ గురించి చెప్పడం జరుగుతుంది. డాప్లర్ అంటే రక్త ప్రసరణ మాయ ద్వారా బిడ్డకి ఎలా వెళ్తోంది? అంటే యుటరస్ నుంచి మాయకి వరకి రక్త ప్రసరణ ఎలా వెళ్తోంది? ఎంత ఫ్రీ ఫ్లో ఉంది అనేది, మళ్ళీ దాని నుంచి ప్లాసెంటా నుంచి మాయ నుంచి బిడ్డకి ఎలా వెళ్తుంది? అంటే యుట్రైన్ ఆర్టరీ, అంబిలికల్ ఆర్టరీ అండ్ మిడిల్ సెరెబ్రల్ బిడ్డ బ్రెయిన్‌లో ఎలా రక్త ప్రసరణ ఉంది అనేది తెలిపేదే డాప్లర్ అనే స్కాన్ ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ డాప్లర్‌లో కనుక వేరియేషన్స్ ఉన్నప్పుడు, రెసిస్టెన్స్ అనేది స్పెషల్లీ ఉన్నప్పుడు, లేదా స్లోగా వెళ్ళడం గానియండి, రెసిస్టెన్స్ ఉంది అన్న డయాగ్నోసిస్ ఎప్పుడైతే స్కాన్ ఫైండింగ్స్‌లో వస్తాయో, దెన్ వెంటనే వాళ్ళకి స్పెసిఫిక్ మెడికేషన్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటూ పెట్టడం జరుగుతుంది. ఒక మినిమం డోసేజ్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ అనేది పెట్టడం వల్ల రక్త ప్రసరణ అనేది ఫ్రీగా వెళ్ళి బిడ్డకి మంచి రక్త ప్రసరణ వెళ్ళడం ద్వారా గ్రోత్ రెస్ట్రిక్షన్ కాకుండా, ఫీటల్ వెయిట్లో తేడాలు రాకుండా, అట్ ద సేమ్ టైం ఎర్లీ డెలివరీ చేయాల్సిన అవసరం లేకుండా ఎర్లీ డెలివరీ జరిగే అవకాశాలను కూడా తగ్గించవచ్చు. సో ఈ డాప్లర్ టెస్ట్ అని రాయగానే వెంటనే కంగారు పడకుండా అండ్ బ్లడ్ థిన్నర్స్ అడ్వైస్ చేసినప్పుడు కూడా ఎందుకు అనేది తెలుసుకున్నట్టయితే మీకు ఏ రకంగా కంగారు లేకుండా మంచిగా బ్లడ్ థిన్నర్ తీసుకుంటూ రక్త ప్రసరణలో ఫ్రీగా ఉండి తల్లికి బిడ్డకి ఏ రకమైన ప్రమాదం లేకుండా, బీపీ డెవలప్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం బిడ్డ గ్రోత్ కూడా మంచిగా ఉండే అవకాశాలు చాలా బాగా ఉంటాయి. థ్యాంక్ యూ.